వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. మన సైన్యం చేతులతో ప్రాణం పోసుకొని మన భుజాలపై ఎదిగిన ఒక పొరుగు దేశం ఇప్పుడు మన వెన్నుపోటుకు రంగం సిద్ధం చేస్తుందా? దశాబ్దాలుగా లౌకికవాదంతో ముందుకు సాగిన బంగ్లాదేశ్ సైన్యం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మతపరమైన కూపంలోకి జారుకుంటుందా? కేవలం ఒక ఆర్మీ చీఫ్ గడ్డం పెంచడం వెనుక, సైనిక యూనిట్లకు ఖలీఫాల పేర్లు పెట్టడం వెనుక ఉన్న భయంకరమైన కుట్ర ఏంటి? పాకిస్తాన్ దయ్యం ఇప్పుడు బంగ్లా ఆర్మీలోకి ఎలా ప్రవేశించింది? ఒకవేళ ఈ ఇస్లామైజేషన్ కనుక పూర్తి స్థాయిలో జరిగితే మన ఈశాన్య రాష్ట్రాలకు, భారతదేశ భద్రతకు రాబోయే ప్రమాదం ఎలాంటిది? ఈ రహస్య పరిణామాలు ఎవరికి తెలియని ఆందోళనకరమైన నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతదేశ సహకారంతో 1971లో స్వాతంత్ర్యం సాధించిన బంగ్లాదేశ్ గతంలో ఎన్నడూ లేని విధంగా కీలకమైన మలుపు తిరగబోతోంది. దశాబ్దాలుగా సెక్యులర్ భావాలతో ముందుకు సాగిన ఆ దేశ సైన్యం ఇప్పుడు మతపరమైన ప్రభావాలకు లోనవుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తరువాత బంగ్లాదేశ్లో అంతర్గత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు ఒక సమతుల్య శక్తిగా ఉన్న ఆర్మీలో రాను రాను సైద్ధాంతిక మార్పులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎందుకంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లు పైకి కనిపించే శాంతి ముసుగు వెనుక తీవ్రమైన మతపరమైన ఆలోచనలు వేళ్లనూరుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ వ్యక్తిగత శైలిలో వస్తున్న మార్పులు ఈ అనుమానాలకు మరింత బలమిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన గడ్డం పెంచడం, సైనిక యూనిట్లకు ఇస్లామిక్ చరిత్రలోనే ఖలీఫాల పేర్లు పెట్టడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు లౌకిక వాదనకు ప్రతీకగా నిలిచిన బంగ్లాదేశ్ ఆర్మీ ఇలా ఒక్కసారిగా మతపరమైన దిశగా పరిచేయడం గమనించదగ్గ పరిణామం. ఈ పరిణామాలు కేవలం ఆ దేశ అంతర్గత వ్యవహారానికే పరిమితం కాకుండా పొరుగున ఉన్న భారతదేశ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చరిత్రను గమనిస్తే గతంలో పాకిస్తాన్ సైన్యంలో జియా ఉల్ హక్ హయాం నుంచి మతపరమైన జిహాదీ భావాజాలాన్ని సైనిక శిక్షణలో భాగం చేశారు. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు బంగ్లాదేశ్ సైన్యంలోనూ క్రమంగా ప్రవేశపెడుతున్నారు అన్న విశ్లేషణ బలంగా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు ప్రదర్శించడం ప్రస్తుత తరుణంలో ఆ దేశ సైనిక ప్రభావం బంగ్లా ఆర్మీపై పడుతూ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పుండు మీద కారం చెల్లినట్లు ఈ పరిణామాలు కేవలం సైనిక మార్పులతో ఆగిపోకుండా ప్రాంతీయ శాంతి భద్రతలకు పెనుముప్పుగా మారుతున్నాయి. రక్షణ శాఖ మతాతీతంగా ఉంటేనే ఆ దేశం సురక్షితంగా ఉంటుంది. కానీ మత ముసుగులో సైన్యం పనిచేస్తే అది వినాశనానికి దారితీస్తుంది. 1970లలో బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ సైన్యంలో పాకిస్తాన్ అనుకూల అధికారులను ఉంచడం వల్ల ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో చరిత్ర మనకు తేటతెల్లం చేస్తోంది. నాటి కాలంలోనే క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో చేసిన హెచ్చరికలను బంగ్లా పాలకులు పెడచెవిన పెట్టడంతో చివరకు ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురికావలసి వచ్చింది. ఇప్పుడు సైన్యంలో మతపరమైన ఆలోచనలు మళ్లీ వేళ్లనుకుంటే గతంలో తాలూకు చేదు జ్ఞాపకాలు పునరావృతం కావడానికి ఎంతో సమయం పట్టదు. ఈ సున్నితమైన అంశాన్ని బంగ్లాదేశ్ పాలకులే కాకుండా ప్రపంచ దేశాలు కూడా అత్యంత గమనికతో పరిశీలిస్తున్నాయి. బంగ్లాదేశ్ సైన్యం పూర్తిగా ఇస్లామైజేషన్ వైపు అడుగులు వేస్తే అది సరిహద్దు దేశాలైన భారత్కు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అస్సాం, మణిపూర్ అలాగే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ముప్పు పొంచి ఉంది. అసాంఘిక శక్తులు సరిహద్దును దాటి చొరబాట్లకు పాల్పడేందుకు ఇటువంటి మతపరమైన వాతావరణం ఎంతో అనుకూలంగా మారుతోంది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా బయటికి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ సరిహద్దు వైపు జరుగుతున్న ఈ పరిణామాలు రాబోయే పెను తుఫానుకు సంకేతాలుగా ఉన్నాయి. స్థానిక పాలకులు మారినప్పటికీ సైనిక వ్యవస్థలో వస్తున్న ఈ మౌలిక మార్పులు భారత్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. సరిహద్దు భద్రతా బలగాలు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ సైనిక స్థాయిలో వస్తున్న ఈ సైద్ధాంతిక మార్పులను ముందే గుర్తించి తదనుగుణంగా వ్యూహాలు రచించడం చాలా అవసరం. గతంలో భారత సైన్యం సహకారంతో విముక్తి పొందిన ఒక దేశం ఇప్పుడు అదే భారతదేశానికి వ్యతిరేకంగా మారుతుంది అనడం నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. ఈ కీలక పరిణామంలో భారత్ తన నిఘా వర్గాలను మరింత పదును పెట్టి ప్రతి కదలికను నిశితంగా పరిశీలించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కేవలం చేతులు కట్టేసుకుని కూర్చోకుండా తన సరిహద్దు భద్రతను అత్యంత పటిష్టం చేసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం ఏర్పడింది. అంతర్గతంగా మారుతున్న బంగ్లాదేశ్ రాజకీయ సైనిక సమీకరణాలపై మన దేశ విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సమగ్రమైన అధ్యయనం జరుపుతోంది. ఎందుకంటే అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ అస్థిరత తాలూకు ప్రకోపం భారత్పై విద్వేష ప్రచారంగా మారుతోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలు ఇప్పుడు కొత్త పాలకుల కాలంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తారిక్ రహ్మాన్ ప్రభుత్వంపైకి సంబంధాలు మెరుగుపరుస్తారని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సైన్యం తీరు వేరుగా ఉంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు ఆర్మీలో మతతత్వ భావాలు బలపడడం ద్విముఖ వ్యూహానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కేవలం రాజకీయ నాయకుల మాటలను నమ్మి మోసపోకుండా స్వయంగా సైనిక భద్రతను బలోపేతం చేసుకోవడమే ఏకైక మార్గమని అర్థమవుతోంది. పొరుగు దేశంలో జరిగే ప్రతి చిన్న పరిణామం కూడా మన దేశ ఆర్థిక సామాజిక సమగ్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని నిజాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. చివరిగా పరిశీలిస్తే బంగ్లాదేశ్ తన స్వార్థ్యం కోసం లౌకిక స్వభావాన్ని కోల్పోతే అది చివరికి ఆ దేశ వినాశనానికే దారితీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సైన్యంలో మతం చొరబడితే అది క్రమశిక్షణను దెబ్బతీసి దేశాన్ని అంతర్యుద్ధం వైపు లేదా తీవ్రవాద ఊబిలోకి నెట్టివేసే ప్రమాదం ఉంది. అతి సర్వత్ర వర్చయేత్ అన్నట్లుగా సైన్యంలో మతపరమైన అంశాలను అతిగా ప్రోత్సహిస్తే అది చివరికి ఆ వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది. బంగ్లాదేశ్ నాయకత్వం ఈ చారిత్రక సత్యాన్ని గ్రహించి సైన్యం యొక్క సెక్యులర్ స్వభావాన్ని కాపాడుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవడం ఆ దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రాంతీయ స్థిరత్వం, శాంతి భద్రతలు ఫరడవిల్లాలి అంటే పొరుగు దేశాల మధ్య పరస్పర నమ్మకం, లౌకిక భావాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. భారత్ కూడా ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భద్రతా ప్రయోజనాల కోణంలోనే మలుచుకోవాలి. గత పాఠాలను ఎన్నటికీ మరచిపోకుండా అప్రమత్తంగా ఉంటేనే భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా సమర్థవంతంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. మొత్తానికి పైకి కనిపించే రాజకీయ మాటల వెనుక తెరవెనుక జరుగుతున్న ఈ సైనిక మత మార్పులు ఎంతటి వినాశకరమైన సునామీకి దారితీస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఒకనాడు స్నేహహస్తం అందించిన చేతులే రేపు మన సరిహద్దులపై కత్తులు నూరుతూ ఉంటే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి? గత చరిత్ర నేర్పిన చేదు పాఠాలను దృష్టిలో పెట్టుకుని భారత్ తన నిఘాను మరింత కట్టుదిట్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.